చూసారా ఎలా చిల్లుగా వచ్చిందో. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మరలా ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చా. ఏంటంటే ఇదిగానండి, ఈ దోశలు చూస్తే ఏంటో తెలుస్తున్నాయా? రవ్వ దోశలండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. దోశల్లో ఏదో ఒక రకం మాట. ఇదండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. దీంట్లోకి మనం ఆల్రెడీ పూరీలో కర్రీ చేస్తాం కదా, అట్లాగే ఆలు ఆనియన్తో చేస్తాం. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ రవ్వ దోశ మంచి కాంబినేషను ఈ కర్రీ. దీంట్లో కూడా అదే చేశాను. ప్లస్ టమాటో పల్లీల చట్నీ, ఈ రెండు పెట్టుకుని తింటే అండి చాలా కమ్మగా ఉంటాయండి రవ్వ దోశలు. మనకు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసుకునేవి. మనం పులవబెట్ట అవసరంలా, ఇంకా టైం కూడా ఏం అవసరం లేదండి. క్షణాల్లో కలుపుకునే వేసుకోవచ్చు. చాలా హెల్తీ అండి. దీంట్లో క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ వేస్తాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న పిండిలతోటే చేసుకునేమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి ఎట్లా చేసుకోవాలో మొత్తం స్టెప్ బై స్టెప్ అంతా పక్కా కొలతలతో మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను. వచ్చండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు మంచి రవ్వ దోశ చేసుకుందామండి. ఓకే, ఇదిగోండి, ఒక మీడియం సైజు క్యారెట్ని పీల్ చేసుకుని కడిగి పెట్టుకున్నా. అట్లాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు అండి, ఇది 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అండి, అట్లాగే ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర. ఈ ప్రాసెస్ అంతా ఎట్లా చేసుకున్నా చూపిద్దాం. ముందు ఇది తురిమేసుకుందామండి. దీంతో తురిమేద్దాం. ఇవన్నీ సన్నగా కట్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి రవ్వ దోశ కొరకు సూజీ రవ్వ అండి, ఒక 3/4 కప్పు తీసుకున్నా. అట్లాగే మైదా కూడా సేమ్ 3/4 కప్పు తీసుకున్నానండి. ఇదిగోండి వరిపిండి ఒక 1/2 కప్పు తీసుకున్నా. జీలకర్ర 2 టీ స్పూన్లు తీసుకుంటున్నాను. అట్లాగే ఇవ్వండి సన్నగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ తురుము తీసా. ఇవన్నీ వేసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకొని రవ్వ దోశ వేసుకుంటే చాలా ఎన్నైనా తింటాం అన్నమాట. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, రుచికి సరిపడా సాల్ట్ వేద్దామండి. రుచికి సరిపడా సాల్ట్ వేద్దాం. ఇవన్నీ ఒకసారి కలిపేద్దాం. ఇవన్నీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందామండి. ఇప్పుడు వాటర్ వేద్దామండి. ఈ రవ్వ దోశకి ఎప్పుడైనా బాగా పలచగా ఉండాలండి పిండి. ఓకే, ఒక 2 గ్లాసులు వాటర్ వేసాను. ఎందుకంటే ఇంకో గ్లాస్ వేద్దామండి. ఇది ఒక 1/2 అవర్ అట్టు పెడదాం. ఈ లోపు సూజీ రవ్వ వేసాం కదండి, కాస్త ఈ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, ఈ విధంగా కలిపాం కదా. ఇదిగోండి 1/2 అవర్ అయింది. ఈ విధంగా చూసారా, టైట్ అయింది. ఇందాక మీద టైట్ వచ్చింది కదా. ఇదిగోండి ఒక 1/2 కప్పు పెరుగు తీసుకున్నా. దీన్ని బాగా గడ్డ లేకుండా చక్కగా క్రీమ్లాగా చేసుకున్నానండి. ఇది కూడా వేసేద్దాం. ఓకే, ఇదంతా తిప్పుదామండి. చాలా పలచగా ఉండాలన్నమాట ఈ పిండి. ఇది చక్కగా ఉంది కదా, పలచగా చేసుకుందాం. ఇంకా మనం ఈ విధానం చూసుకోవాలండి, ఎంత పలచగా ఉందన్నది ఈ విధానం చూసుకోవాలి. ఓకే, ఇది రవ్వ కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ పీల్చుకుంటూ ఉంటుంది. అయినా ఒక 15 మినిట్స్ నానబెట్టాం కదా, 1/2 అవర్ కదా, 15 మినిట్స్ అయిందండి. ఇంకా సరిపోయింది. ఈ విధంగా వేసేద్దాం. 10 దోశలు వేసేద్దాం. రవ్వ దోశ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దోశ వేసేద్దాం. ఈ విధంగా కలిపేసాను. ఓకే, ఇప్పుడు పెనం పొయ్యి మీద పెట్టానండి. వేడెక్కేసింది. ఇప్పుడు వేసేద్దాం. ఓకే, ఈ విధంగా వేసేయాలండి. ఓకేనా, మనం అలాగా ఆగి చూసారా ఎలా చిల్లుగా వచ్చిందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా దోశ వేసుకుంటే ఇది ఆయిల్ వేద్దాం. కాస్త ఆయిల్ పైన వేసేద్దాం.
చాలా సూపర్ టేస్టీ ఉంటాయి ఫ్రెండ్స్ రవ్వ దోశలు. ఈ విధంగా మనం కలుపుకొని వేసుకుంటే చక్కగా హెల్దీ, క్యారెట్ అన్నీ కలుస్తాయి కదా, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, చాలా హెల్దీగా ఉంటుంది. చాలా ఎన్నైనా తింటామండి. ఇవి కూడా చాలా ఈజీగా తినొచ్చు అన్నమాట, క్రిస్పీగా ఉంటాయి. అదండి ఒక 5 minutesలో అయిపోయింది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను, ఓకేనా? ఫ్లేమ్ మీడియంగానే ఉండాలండి. ఇదిగోండి దోశ అయిపోయినట్టే ఆల్మోస్ట్. జస్ట్ ఇట్లా అనుకుంటే చూసారా అట్లా లేస్తుందో దోశ. ఇక అంతేనండి. ఈ విధంగా ఇదిగోండి చక్కగా వచ్చేస్తుంది చూడండి దోశ. మళ్ళీ ఇంకోటి వేసేద్దాం ఇదే విధంగా.